ఫ్యామిలీ వాళ్ళకి మీకు అందరికీ వందనాలు. దేవునికి మహిమ. చాలామంది గత రాత్రి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. కొంతమంది యథావిధిగానే నిద్రపోయారు. దానివల్ల వాళ్ళకి ఏం కలిగిందో నాకు తెలియదు. కానీ మరి వచ్చిన వాళ్ళ కోసం, రాని వాళ్ళ కోసం, ప్రతి ఒక్కరి కోసం మన వంతు బాధ్యతగా ప్రార్థన చేసాం. నిశ్చయంగా ఈ 2వ మాసంలో రెండంతలుగా ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు మనకొక్కరిని నడిపించునుగాక. ఆమేన్. చదవండి వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8:28. 8:28 మనకందరికీ తెలిసిన వాక్యం అది. 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. ఇది కొంచెం సౌండ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుణ్ణి మనమంతా ప్రేమిస్తున్నాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో మనం అంతా ఉన్నాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ ఏం సమకూడుతున్నాయట? సమస్తమైన మేలులు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనకి బాగా తెలుసు. అంటే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళందరికీ మాత్రమే కాదు, లోకంలో ఉన్నవాళ్ళు కూడా దేవుడు అంటే ప్రేమే. తాగుబోతోడు కూడా యేసయ్య అంటే ప్రేమే, తిరుగుబోతోళ్ళకి యేసయ్య అంటే ప్రేమే. కానీ దేవుని సంకల్పంలో కొంతమంది ఉంటారు. దేవుని ఏర్పాటులో దేవుడు వాళ్ళని పిలుచుకొని రక్షణ భాగ్యం ఇచ్చి, వాళ్ళు తన రక్తం ఇచ్చి వాళ్ళని కొనుక్కుంటాడు అన్నమాట. తన సొంత బిడ్డలుగా మార్చుకుంటాడు. అట్టి బిడ్డల విషయంలో దేవుడు సమస్తమైన మేలు సమకూడు జరిగాయి అని అక్కడ చదువుకున్నాం. మనకి సమస్తం మేల్లే. మాకు అన్నీ మేల్లేనండి పాస్టర్ గారు, మాకు ఏ కీడు లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మాకు అన్నీ మేల్లేనండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నీ మేల్లేను. అంత ఉట్టిదే. అన్నీ మేలు. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదా? ఏ కష్టం, ఏ బాధ, ఏ శ్రమ లేదా? ఇప్పుడు దాని బైబిల్లో లోతుగా చూస్తే మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు. మంచి విద్యను అభ్యసించాడు. రాజుగారి అంతఃపురంలో పెంచబడ్డాడు. రాజుగారి సంస్థానంలో పెరిగాడు. 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిద్యాను అరణ్యానికి 40 సంవత్సరంలో గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. ఆయన దేవుని సంకల్పంలో లేడా? దేవుని సంకల్పంలో మోషే గారు ఉన్నాడా లేదా? అంటే రాజుగారు అంతఃపురంలో ఉన్నప్పుడు, ఆ రాజుగారు కుమార్తె అతన్ని పెంచేటప్పుడు ఆ వైభవము, ఆ సుఖభోగాలు, ఆ ఘనత, ఆ గౌరవంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన పిలిచాడా? ఈ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి పిలుపు లేదా? దేవుని సంకల్పం లేదంటారా? దేవుని సంకల్పంలోనే ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఆయన మీద ఉంది. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అరణ్యానికి వచ్చాడు. ఆ శ్రమ అతనికి అవసరం అన్నమాట. ఆ శోధన, ఆ శ్రమ, ఆ పోరాటము, ఆ శ్రమలో అనేకమైనవి నేర్చుకోవాలి. శ్రమలో కొన్ని గుణపాఠాలు. అమ్మో, మాకు ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, అందరూ వదిలేశారు, అరణ్యంలాగా అయిపోయింది. అసలు దేవుడు పిలిచాడా లేదా? దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కదా.
దేవుడు వదిలేశాడేమో అని విశ్వాసంలోంచి తగ్గిపోతూ ఉన్నారు. బైబిల్లో ఉంది, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడట దేవుని బిడ్డల్లో విశ్వాసం కనుగొనునా అని ఉంది. అంటే దేవుని కుమారుడు దేవుడు తన రాజ్యముతో భూమి మీదకి వచ్చేసేటప్పటికి అన్ని హృదయాలు విశ్వాసమే లేకుండా అయిపోతూ ఉంది. విశ్వాసం ఎప్పుడు ఉంచాలి? మేలు జరిగినప్పుడైనా. అన్ని సమస్తమైన మీద అన్ని సమకూడి జరుగుతూ ఉంటేనా దేవుడి మీద విశ్వాసమా? తర్వాత దేవుడు లేడా? తర్వాత దేవుని సన్నిధి వద్దా? దేవునితో సహవాసం వద్దా? దేవుని మనం ఘనపరచు వారిగా ఉండొద్దా? ఇంకా బైబిల్లో గమనిస్తే యేసేపు జీవితంలో కూడా అన్ని మేళ్ళే జరగలేదు. ఆయనకి దేవుని సంకల్పం ఉంది, దేవుని దర్శనం ఉంది. తండ్రి దగ్గర ఉన్నప్పుడే కళలు వచ్చాయన్నమాట. అందరు అన్నదమ్ములు ఈయనకి సాష్టాంగ పడినట్టుగా గొప్ప దర్శనం ఉంది ఆయనకి. కానీ సడన్గా ఏం జరిగిందయ్యా అంటే, తన సొంత అన్నదమ్ములే వ్యతిరేకమయ్యి గుంటలో పడేసి వేరే దేశానికి అమ్మేసి అనేకమైన పోరాటాలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, అగ్ని పరీక్షలు ఎదురయ్యాయి. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలని దేవుడు ఎప్పుడూ ఎక్కడ విడిచిపెట్టిన సందర్భాలు లేవు. చప్పట్లు కొట్టని గట్టిగా హల్లెలూయా. మన విశ్వాసంలో మనం తగ్గిపోతాం, కానీ దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతాం. కానీ ప్రార్థించే మనసు లేక, ప్రార్థనాత్మ లేక, విశ్వాసం తక్కువయ్యి ప్రార్థనకు రావటానికి కూడా బలవంతంగా బాధగా ఏదో ఎవరికి రాని కష్టాలు బాధలన్నీ మనకే వచ్చేసినట్టుగా. యేసేపు జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పోరాటాలు ఎదురైనా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో సాగిపోతూ ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం సాగిపోతూ ఉన్నాడు. సర్టన్ టైం, రైట్ టైం, దేవుని సమయం వచ్చింది. దేవుడు ఒక్కసారిగా దేశంలో ప్రధాన స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. పద్మాసు దీవుల్లో యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను, చివరి యోహాను రాసిన 3 పత్రికలు, యేసు ప్రేమించిన శిష్యుడు అన్నమాట. యేసయ్యను అందరూ ప్రేమిస్తారు, కానీ యేసయ్య ప్రేమించిన శిష్యుడు యోహాను. ఈ యోహానికి ఏ శ్రమలు ఎదురయ్యాయి? నూనెలో సలసల కాగే నూనెలో వేసారు, చిత్రవద చేశారు, భయంకరమైన శ్రమ పెట్టి అప్పటికి చావట్లేదురా వీడికి చచ్చేలేగా లేడు ఈ ముసలోడు అని చెప్పి నూనెలో వేసారు. దేవుడు ఆయనతో ఉన్నాడా లేదా? దేవుని ఏర్పాటు ఆయన ఉందా లేదా? ఏం చేశాడు తెలుసా? ముసలోడు తక్కువైనడు కాదు, అప్పటికి చావలా. ఎందుకు చస్తాడు? దేవుని సంకల్పం ఇంకా ఉంటే. దేవుని సంకల్పంలో ఉన్నాడు, ఎందుకు చస్తాడు? చచ్చేంత పర్మిషన్ ఎవడో. సాతానుగాడు ఎంత శోధించినా శారీరకంగా శోధిస్తాడు, కానీ ఆ నూనెలో నుంచి బయటపడి, ప్రాణాపాయం నుంచి బయటపడి చచ్చిన వాని వాళ్ళు యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడండి. చచ్చిన వాని వాళ్ళు యేసయ్య పాదాల దగ్గర పడిపోయి దేవుని దర్శనాన్ని చూసి జరుగునివి, జరుగుతున్నవి, జరగబోయే విషయాలు ప్రకటన గ్రంథం రాశాడు. చెప్పండి కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. 100 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, 100 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. జరగబోయే విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. జరుగుతున్నవి, జరిగినవి అన్నీ రాసేశాడు, ఒక గ్రంథం రాశాడు. ఆ శ్రమ తనకు అవసరమైందన్నమాట. దేవుడు ఆ దిశగా అతను వాడుకోవాలని ఉద్దేశించాడు. దేవుని ఏర్పాటు ఆ దిశగా ఆయన మీద నిలిచి ఉన్నది. కాబట్టి నన్ను ప్రేమించిన నా బిడ్డొచ్చి ఊరికి అన్నీ అడుగుతూ ఉందనుకోండి, ఏది పడుతుంది అది కావాలి, ఇది కావాలి, ఊరికి అడుగుతూ ఉందనుకోండి, కోపం వచ్చి నాలుగు కొట్టి, బాగా చిత్తగొట్టి, వీపు మీద, చేతుల మీద, కాళ్ళ మీద ఎక్కడ పెడతాడు కొడితే అదేం చేసిద్ది? మా నాన్న మంచోడు అంటదా? అబ్బా మా నాన్న ఎంత మంచోడు, నేను బాగా కొట్టాడు అంటదా? లోపల ఎన్ని తిట్టుకుంటుందో.
లోపల ఎన్ని తిట్టుకుంటుందో మనకు తెలిసే అది చెప్తుందా? తర్వాత సమయం వచ్చినప్పుడు చెప్తుంది అన్నీ, నేను ఎన్ని కొట్టిని. లోపల చాలా తిట్టుకుంటు, నేనేం అడిగాను, నేను అదే కదా అడిగి, ఇదే కదా అడిగాను, నేను అదే కదా చేయమా, ఇదే కదా చేయ. కొడతాడేంటి నాన్న, చిన్నపిల్లలు కదా అంటది. చిన్నపిల్లలాగా ఉండి ఎందుకు కొడతారు? చిన్నపిల్లలు అని మాకు నేర్చుకున్నావు. కానీ ఇప్పుడు దేవుడు కూడా అంతే, మనల్ని కొడతావంటే, గద్దిస్తావంటే, మనకి పలు రకాల శ్రమల మార్గాలు నడిపిస్తావంటే దేవుడి మీద విశ్వాసం పెరుగుద్దా? దేవుడి మీద విశ్వాసం ఎలా పెరుగుద్ది? దేవుని మందిరానికి రావాలని ఎలా అనిపించుద్ది? వచ్చినోడే శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. దేవుని సంకల్పం ఉన్నోడు వస్తాడు ఖచ్చితంగా. అది ప్రాణాంతక వ్యాధి వచ్చినా సరే, అది అగ్నిగుండం లాంటి పరీక్ష, అగ్ని లాంటి పరీక్ష వచ్చినా సరే, ఇది దేవుని సంకల్పమే. దేవుడు నన్ను సరిచేయాలనుకున్నాడేమో, దేవుడు నన్ను సరిచేసి ఇంకా శ్రేష్టమైనవి దాచి ఉంచాడేమో, లోతుగా దాన్ని గ్రహించి గుర్తించి విశ్వాసులు ఇంకొంచెం బలం పొందుకొని సాగిపోతాడు. కానీ ఆగిపోతాడా? ఆగిపోయేవాడు విశ్వాసం ఎలా అవుతాడు? నిజ క్రైస్తవుని అనుభవం ఎలా అవుతుంది? క్రైస్తవుని జీవితమే ప్రతిరోజు పోరాటం లాంటిదని ఎన్నోసార్లు మనం వింటాం. కనుక దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రతీదీ మేలే జరుగుతుంది. జరగాలని రూలేం లేదు. కానీ ఆయన సంకల్పంలో ఉన్నవారికి ఆయా సందర్భాలలో వారికి అవసరమైనటువంటి శ్రమలు, అవసరమైనటువంటి అనేక ఇరుకులు, పోరాటాలు కలుగు చేసి ఇంకొన దేవుడు వాళ్ళని వాడుకోవాలని ఉద్దేశించి దేవుడు ఆ దిశగా వాళ్ళు నడిపిస్తున్నాడు. నిశ్చయంగా దేవుడు వాళ్ళని ఇంకొను లేవనెత్తి సాక్ష్యాలుగా నిలిపి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిలుపునుగాక. కొన్ని మాటలు మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి గ్రంథం 13:8. సమూయేలు చెప్పినట్లు 7 దినాలు ఆగి తన యొద్ద నుండి చెదిరిపోటు చూచి బలి అర్పించాడు. పాస్టర్ గారు 7 రోజులు ఆగు నాయన అని సౌలుకు చెప్పాడు సమూయేలు పాస్టర్ గారు. ఈ సౌలు రాజు ఏం చేశాడంటే 7 రోజులు ఆగమన్నాడు. 7 రోజులు ఆగాడు. ఆగిన తర్వాత ఏం చేశాడు? 7 రోజులు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవటి చూచి, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటి చూచి, జనాలందరూ చెదిరిపోతున్నారండి. పాస్టర్ గారు వస్తానన్న టైంలో రాలేదు. ఈయనేం చేశాడు? వెంటనే బలి అర్పించొద్దు, నేను వచ్చి బలి అర్పిస్తాను, దహన బలి బలిపేం నేను బలి అర్పిస్తాను అని చెప్తే ఇతను బలి అర్పించాడు సాహసించి. నాకు బలి అర్పించడం రాదా? నాకు ఆరాధన చేయటం రాదా? చేతులు అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం నాకు చేత కదా? పాస్టర్ గారు ఒక్కడైనా చేతులు పెట్టేస్తాను, నేను కూడా చేతులు పెట్టేస్తాను. ఈయన ఎప్పుడైతే సాహసించాడో అంటే ఈయన జీవితంలో విశ్వాసం తగ్గిపోయింది. విశ్వాసం తగ్గింది. ఎందుకు తగ్గిందయ్యా అంటే ఆయన అనుకున్న టయానికి ఆయన రాలా. ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? నేను అంటాను, నీవు అనుకున్న టైము, నేను అనుకున్న టైం ఆయన రాడు. నీవు అనుకున్నది, నేను అనుకున్నది ఆయన అసలు చేయడు. ఆయన అనుకున్న టైంలో ఆయన వస్తాడు. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రైట్ టైం సరి అయిన సమయంలో ఆయన వస్తాడు. ఆయన ఎదురు చూడమన్నాడు అంటే ఎదురు చూడాల్సిన ఆయన సమయం వచ్చేందుకు ఎదురు చూడాలి. మనం సమయం నిర్ణయించకూడదు, మనం సమయాన్ని కేటాయించకూడదు, మనం సమయాన్ని మనం సెట్ చేయకూడదు. దేవుడికి మనం సమయం టైం సెట్ చేయకూడదు. ఇది ఈ నెలలో ఈ పని అయిపోవాలి, ఈ వారంలో ఈ పని అయిపోవాలి, ఇది ఈ కార్యం జరిగిపోవాలి, ఇంకా మేము ఎంతకాలం ఈయన బాధలు పడాలి. దేవుడికి నో టైం సెట్ చేయడం కాదు.
దేవుని టైం రావాలి, దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. మార్తమ్మ మరియమ్మ లాజరు కదా మనకు తెలుసు కదా. పలుసార్లు మార్తమ్మ మరియమ్మ ఏమంటారంటే, నువ్వు కానీ రాకపోయి ఉంటే, నువ్వు కానీ వచ్చుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు కదా. యేసుప్రభు నువ్వు కానీ వచ్చుంటే నా లాజరు మా తమ్ముడు చచ్చేవాడు కాదు కదా. ఓ ఏడ్చేస్తున్నారు, మామూలుగా ఆడవట్లా. యేసు ప్రభు చూస్తున్నాడు, ఏంటి విశ్వాసం. నేను రావటం ఆలస్యం అయిందంటే ఆయన ఏదో ఉద్దేశించున్నాడు, ఆయన గొప్ప ప్రణాళిక వేస్తున్నాడు అక్కడ. గనుక ఆయన ప్రణాళికలకు తెలియక మేము అనుకున్న టైంకి రాలేదు, మేము పిలిచిన టైంకి రాలేదు, మేము రమ్మన్నప్పుడు రాలేదు, మేము ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయలేదు, చచ్చిన తర్వాత వచ్చాడు, పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడా లేదనేది కావాలి. ఆయన వస్తాడు కదా, రావాలనుకున్న టైంలో వస్తాడు, వచ్చాడు. ఏం జరిగింది? 4 రోజులు సత్య శవమైనటువంటి లాజరు ఏమయ్యాడు? యేసు ప్రభు సమాధి తెరవబడింది. యేసు ప్రభుతో ఇంకొక సమాధి తెరవబడింది ఇశ్రాయేల్ దేశంలో, అది లాజరు సమాధి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తెరవబడిన లాజరు సమాధి నేటికి సర్వలోక ప్రపంచం వెళ్ళి చూస్తూ ఉన్నారు. చచ్చిన లాజరు గురించి దేవుని ప్లాన్ అదే. మేము పిలిచినప్పుడు కొన్ని సమయంలో వచ్చాడు కదా, మేము పెట్టిన మిక్చర్ తిన్నాడు కదా, టీ తాగాడు కదా, మేము ఇచ్చిన సందా తీసుకున్నాడు కదా. ఇట్లా కొన్ని సందర్భాల్లో మనం ఈ దిశగా చేస్తూ ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు సమాజ మందిరపు అధికారి. ఎవరైనా సమాజ మందిరపు అధికారి లేకపోతే ప్రధాన యాజకుడు. ఈయన కుమార్తెకి, యాయూరు కుమార్తెకి అనారోగ్యం వస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె మరణ పడకలో ఉంది, వ్యాధిలో ఉంది, స్వస్థత కావాలయ్యా అని మీకోసం వచ్చానయ్యా అని యేసు ప్రభుకి దండం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. యేసు ప్రభుకి చెప్పుకుంటా ఉన్నాడు. సడన్గా ఇంకొకటి వచ్చి, అయ్యా ప్రధాన యాజకుడా, సమాజ మందిరపు అధికారి, ఇక ఆ బోధకుడిని బలవంతం పెట్టొద్దు, ఇక నువ్వు ఆ బోధకుడికి వచ్చి ఇప్పటికే టైం అనవసరంగా వేస్ట్ టైం చేశావు, నీ కుమార్తె ఆల్రెడీ చచ్చిపోయింది. ఆల్రెడీ నీ కుమార్తె చచ్చిపోయింది ఆయన అంటే ఈయనకేం అర్థం కాలేదు. ఈయనకు సాధారణమైన వాడు కూడా కాదండి, సమాజ మందిరపు అధికారి అండి, గొప్ప స్థాయిలో స్థితిలో ఉన్నవాడు. ఆయన సమయంలో యేసుప్రభుని ఎదిరించవచ్చు, దుర్భాషలాడవచ్చు, యేసుప్రభుకి వ్యతిరేకంగా మారిపోవచ్చు, సడన్గా గొల్లని ఏడ్చి బాధపడి యేసుప్రభు వద్దు, బైబిల్ వద్దు, చర్చి వద్దు, ప్రార్థన వద్దు అనేవచ్చు. యేసుప్రభు అన్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఏంటి? చచ్చాడని వార్త వస్తే భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచాలంట. అది ఎలా సాధ్యమయ్యా అంటే, యేసయ్యకి సాధ్యమేనమ్మా. నీ కళ్ళు వేరు, మన కన్నులు వేరు. అసలు మనల్ని నిర్మించిన వాడు, మనల్ని కలుగు చేసిన వాడు ఆయన కదా. మన అందరి కొరకు రక్తం చిందించినవాడు కదా, మన అందరి క్షేమాన్ని కోరినవాడు కదా. మన ఇష్టాన్ని మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. ఆయన ఎంత ప్రేమ, ఎంత ఇష్టం లేకపోతే ఆయన శరీరం నిలువెల్లా నలిగిపోతాడు. అంతటి వేదనని ఎందుకు భరించాలి? అంతటి శ్రమ ఆయనకి ఎందుకు అవసరమో? నన్ను విశ్వసించిన నా బిడ్డల విషయంలో నేను క్షేమాన్ని కలుగు చేయాలి. నా మీద నమ్మకంతో వచ్చిన నా బిడ్డల విషయంలో నేను అద్భుత కార్యము చేయాలి. లోకంలో బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళకి చేతనంత సహాయం అందించే వాళ్ళు ఉన్నారు. వాటన్నిటిని వదిలి నేను కావాలి, నా శ్రేష్టత, నాలో ఉన్నటువంటి ఆ సర్వశక్తిని ఎరిగి నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. గనక మన విశ్వాసంలో తగ్గకుండా, విశ్వాసంలో ఎప్పుడు తగ్గిపోతామయ్యా అంటే దేవుని టైం, దేవుని సమయం ఎరగక,
మనం ఒక టైం సెట్ చేసుకోవద్దు, నువ్వు ఒక టైం సెట్ చేయొద్దు. వాస్తవంగా గత రాత్రి ప్రార్థనకు వచ్చారు, ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వస్తున్నామయ్యా అంటే నమ్మకం లేకుండా ఎవరు ప్రార్థనకు రారు. నమ్మకంతోనే విశ్వాసంతోనే ప్రార్థనకి రావాలి. కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి, సందేహించకుండా. దేవుడు ఈ ప్రార్థనకి జవాబిస్తాడు. ఈ ప్రార్థనకి విడుదల ఈ మాసంలో కలుగుతుంది. నేను ఈ మాసంలో సాక్షిగా ఉంటాను, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రార్థన పెట్టుకుంటాను. దేవుడు కార్యం చేస్తాడు, చేసే తీరుతాడు. ఇన్ని చేసిన వాడు ఇది చేయడా? విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసం తగ్గిపోతే ఇక ప్రార్థన రాదు. విశ్వాసం ప్రార్థన ఖచ్చితంగా రెండు కలిసి ఉండాలి. సరే, విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థనకు వచ్చారు, విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. కానీ దీనిలో ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, సందేహం లేకుండా అనుమానం లేకుండా ప్రార్థించమని దేవుడే చెప్పాడు, బైబిల్లో ఉంది. కానీ ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా నేను ఇస్తానని ఉంది. నువ్వు అడిగినవన్నీ ఇస్తాడని ఉంది, కానీ ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తానని ఉంది బైబిల్లో. హల్లెలూయా. అడిగినవి ఇస్తాడన్నమాట, వాస్తవమే. కానీ మెయిన్ నోట్ చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలట. ఇది ఆయన చిత్తమేనా, ఇది ఆయన ఉద్దేశమేనా? నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, ఆ వ్యక్తిని కావాలనుకున్నాను, వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకోకముందు ఆ వ్యక్తి నాకు సహకారంగా ఉంటుంది, బాగా సపోర్ట్గా ఉంటుంది, నాకు ఆశీర్వాదంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది, నేను ఊహించుకొని ఉంటాను. వివాహం అయిన తర్వాత ప్లాన్లన్నీ మారిపోయింది అనుకో, అంత రివర్స్ అయిపోయింది అనుకో, అది దేవుని చిత్తం కాదు కదా. నేను వివాహం చేసుకున్న వ్యక్తి నాకు గుదిబండలాగా అయింది అనుకో, నాకు రివర్స్గా, నాకు ఆటంకంగా మారింది అనుకో, అది ఎక్కడో నా ఇష్టం ఏదో నేను చేశాను. అది దేవుని చిత్తం అయితే ప్రతీది కూడా సపోర్ట్గా, సహకారంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. మనుషుల ఇష్టం ఏది జరిగినా అక్కడ నష్టమే కలుగుద్ది, కానీ బాధే కలుగుద్ది, కానీ ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నాకు ఫలాన్ని కావాలి, అది కావాలి, ఇది కావాలి, మనం కోరేసుకుంటూ ఉన్నాం. అది చేయాల్సింది, ఇది చేయాల్సింది, అది ఇవ్వాల్సింది, ఇది ఇవ్వాల్సింది అని ఆయన అడిగి ఆయన్ని బాధ పెట్టి, ఆయన్ని దుఃఖపెట్టి, వీళ్ళు ఇచ్చిన దాకా వదిలేటట్టుగా లేరని చెప్పి అడిగి పొందేసుకుంటే అది తర్వాత మనకి ప్రయోజనకరంగా ఉందా, ఆశీర్వాదకరంగా ఉందో లేదో గమనించుకోవాలి. అందుకని ప్రార్థన చేసిన ప్రతిసారి నీ చిత్తం అయితేనే ఆ కార్యం చేయండి అని అడగాలి. హల్లెలూయా. మనం చేస్తున్న పని, మనం చేస్తున్న ప్రార్థన ప్రతిదీ కూడా, ఆ రోగం ఎందుకు వచ్చింది 3 సార్లు అడిగాడు పౌలు గారు, రోగం తీసే. దేవుడు అన్నాడు, రోగం తీసేను కానీ నా కృప నీకు చాలును అన్నాడు. రోగం నీకేం తీయను, రోగం తీస్తే నువ్వు నా మాట ఏనో నాకు తెలుసు. నీకు ఆ వ్యాధి ఉండాల్సిందే, నీ బ్రతుకాలం అంతా ఆ వ్యాధి ఉంటుంది, కానీ నా కృప నీకు ఉంటుంది అన్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నువ్వు నాకంటే ఇష్టం నాయన, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు, నువ్వు అందుకు తీయని రోగం అంటే, ఇష్టమైన బిడ్డలకు రోగం ఇచ్చి తీవా? ఇదేంటి నాయన, సమస్తమైన మేలు సమకూడి జరుగుతాయి అని ఉంది కదా. ఏది అడిగినా సందేహం లేకుండా విశ్వాసం ఇచ్చేస్తానన్నావు కదయ్యా, మరి ఈ రోగం ఎందుకు నన్ను వేధిస్తుంది? ఈ రోగం నీకు వేధిస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావని, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ పోరాటాలు ఉంటే నువ్వు ప్రార్థనలు ఉంటావని, దేవునికి నాకు దగ్గరలో ఉంటావని, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు నాకు కావాలి నాయనా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతోనే ఉండాలి ఎల్లకాలం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నాతో ఇహలోకంలో ఉండాలి, నిత్య జీవంలో నాతో ఉండాలి నువ్వు. అందుకే కొడుతుంటాను నేను. చూడు, దేవుని చిత్తానుసారంగా అడగాలట. ఒక్కొక్కరు అడుగుతారులేండి, వాళ్ళ స్తోమత వేరు, వాళ్ళు అడిగేది వేరు.
సైకిల్ దొక్కునేవాడు సడన్గా BMW అడిగాడు అనుకోండి, 10 లక్షలు 20 లక్షలు కారు అడిగి, నాకు కారు ఇస్తావా సత్తావా అన్నాడు అనుకో. ఇస్తావా సత్తావా, ఏంట్రా ఈడి వెర్రి, ఈడి పిచ్చి చేష్టలు. కాకపోతే మన స్థాయికి మించి కొంతమంది వేరే వాళ్ళతో పోల్చుకుంటారు. అందుకు చెప్తున్నాను ఈ మాట, నీ స్థాయిలో నువ్వు పోల్చుకో. ఒకేసారి ఎంత ఎత్తున వెళ్ళాలనుకున్నావు అనుకో, ఒక్కసారి కింద పడతావు. అందరూ బాగుండాలి, అందులో నేను ఆటోలో చదివాను, బాగా రాశాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేజన సుఖనో నేర్చుకుంటా ముందు సుఖనో భవంతు. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అంతేగాని వాళ్ళలాగా నేను అయిపోవాలి. ఎందుకు అంత కుళ్ళు, ఎందుకు నీకు అంత కుళ్ళు ఎందుకు అంటున్నాను. నీకు కావాల్సింది నీకు ఇవ్వాల్సింది ఆయన సర్టన్ టైంలో ఇస్తాడు కదా. కుళ్ళుకొని సాగుపోతే ఇల్లు మీద ఇల్లు కొడుతున్నాను, వాళ్ళకి అన్నీ ఒకదాంతో ఒకటి వచ్చేస్తున్నాయి, నాకేం లేవు. ఎందుకు ఇట్లా కుళ్ళుకొని ఇట్లా అసూయపడే దేవుడు వదిలేస్తున్నాడు. ఏంట్రా వీళ్ళు మారేటట్లేరు. నా ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసేటప్పుడు చాలా విధానాలు ఉంటాయి. కొన్ని వాళ్ళ కొంపకు వాళ్ళే నిప్పు పెట్టుకుంటున్నారు. ఇదిగో ఇట్లాంటి ప్రార్థనలు చేసే నిప్పు పెట్టుకోవద్దు. ప్రార్థన చేయండి. దేవుని టైం, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. అసలు దేవుని చిత్తం చేస్తే, నేను అంటాను, దేవుని చిత్తానుసారంగా నడిస్తే అడగకపోయినా ఇస్తాడు ఆయన. నువ్వు అడిగేది ఏంటి? మీరందరూ చెప్పండి. నేను అడిగినవి మాత్రమే ఇచ్చాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను అడిగినవి మాత్రమే ఇచ్చాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, చేతులు ఎత్తలేదు. అంటే మీరు అడగనివి కూడా ఇచ్చాడా లేదా? మీరు అడగకపోయినా ఇచ్చాడు ఆయన. అడిగినవి మాత్రమే ఇచ్చాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే మనం అడగినవి కూడా ఇచ్చాడు. అడిగినవి ఇస్తాడు, అడగినవి కూడా ఇస్తాడు. నువ్వు జ్ఞానం అడిగావా? ఐశ్వర్యం అడిగావా? ఘనతను అడిగావా? ఇంకా ఇహలోకం లేదని ఆశీర్వాదం అడగలేదు కదా, జ్ఞానం అడిగావు. నా సన్నిధిలో బయట జనాలు ఎంత జ్ఞానంగా ఉండాలి, జ్ఞానం అడిగావు, అంతే కదా. నువ్వు ఇమ్మని అడగకపోయినా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడవటం అంటే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు అంటే ఇవి. కనుక దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. దేవుని సమయం రాకమునిపే కొంతమంది విశ్వాసుల నుంచి తగ్గిపోతున్నారు. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండం 14:11. నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం. 14వ అధ్యాయం 11. ఐగుప్తులో సమాధులు లేవని, అరణ్యంలో చచ్చేదానికి మమ్మల్ని రప్పించావా? ఐగుప్తులో మమ్మల్ని చంపేదాన్ని తీసుకొచ్చావా అంటున్నారు. చూడండి, ఏమండి, ఐగుప్తులో చచ్చేదానికి ఎందుకు తీసుకొస్తాడు? 14:12 ఏమని చూడండి. నిర్గమ 14:12. రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని, ఐగుప్తులోనికి మేము దాసులమైపోతామా? ఐగుప్తులోనికి మేము దాసులు. 14:12 అనేది అసలు దాసులుగా ఎందుకుంటాం మనం? దాసులుగా ఉండకూడదనే కదా దేవుడు బయటికి తీసుకొచ్చింది. ఐగుప్తులోంచి బయట తీసుకొచ్చింది నేను చంపేదానికా? వీళ్ళ మాటలు చూడండి, ఇశ్రాయేల్ మాటలు. అసలు ఫినిషింగ్ ఇచ్చేది ఎవరు తెలుసా? ఫినిషింగ్ టచ్ ఇచ్చేదే దేవుడు. హల్లెలూయా. నేను చచ్చిపోతానేమో. నువ్వెందుకు సచ్చేదానికే అయితే నేను పిలవను కదా.
నువ్వు దాసుడిగా మళ్ళీ ఐగుప్తులు దాసులుగా ఉంటేనే బాగుండేదే అంటున్నారు వీళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా దాసు బుద్ధే. మీరు వారసులుగా ఉంటారు, స్వతంత్రులుగా ఉంటారు, విలువైన వారిగా, గొప్పవారిగా, ఆశీర్వాదం వారసులుగా ఉంటారు. మిమ్మల్ని తీసుకొస్తే మేము ఐగుప్తులు దాసులుగా ఉంటేనే బాగుండేదే, ఏంటి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎదిరించడానికి బలం అడగాలి కానీ, దాన్ని సాగిపోవడానికి శక్తిని అడగాలి కానీ, ప్రార్థన శక్తిని నువ్వు కలిగి ఉండాలి కానీ, విశ్వాసం తెచ్చుకొని బలం తెచ్చుకొని ప్రార్థన అనుభవం కలిగి సాగిపోయే అనుభవం నీకు ఉండాలి కానీ దాసుడిగా ఉంటే బాగుండేదే, ఆ పాపంలోనే ఉండిపోతే బాగుండేది, ఆ శాపంలోనే. అదేమో ఎండి చేపల గంపలో తలబెట్టుకుని నిద్రపోయాడంట ఒకడు. ఏసీ రూమ్ ఇచ్చినా కూడా నాకు ఆ వాసనే కావాలి, నాకు ఆ వాసన లేకపోతే నిద్ర పట్టదు అన్నాడు. ఏసీ గది ఇచ్చినా కూడా. అట్లాంటి దరిద్రుడు అనమాట. దేవుని ప్లాన్ ఏమిటయ్యా అంటే నేను చచ్చిపోతానేమో, చంపేస్తాడేమో. ఎంతోమంది చనిపోయారు అనుకోండి, కానీ మనం చావలేదు కదా. యేసయ్య మనకు జీవం ఇచ్చాడు కదా. మన జీవము దేవుని చేతిలో ఉంది. గొప్ప దైవజనుడు ఏలియా గారే అన్నాడండి, నన్ను చంపేయని. సాధారణమైన విశ్వాసులం కదా మనము. గొప్ప దైవజనుడు ఏలియా గారికే ఆ సమస్య వచ్చింది. ఎంత సమస్య వచ్చింది? ఎలిజబెత్ అని ఇషబేలు, రేపటి దిన నేను చంపేస్తా ఏలియా. ఏంటి అగ్నిని కురిపిస్తావా, సవాల్ చేస్తావా, సవాల్గా మాట్లాడతావా, నేను చంపేస్తారే. ఏలియాకి ఉత్తరం రాస్తే ఉత్తరం తీసుకొని ప్రయాణం చేసి బదిరి చెట్టు కింద కూర్చున్న ప్రాణం తీసేసుకో ప్రభువా, ఫినిషింగ్ ఇచ్చేది నేను. దేవుని సమయం రావాలి, అగ్నిరథాలు రావాలి. నైనా దేవుడు అగ్నిరథాలు వస్తే అగ్నిరథాలతో సజీవంగా కొనుక్కోబడాలి నేను కోరుకుంటే. నేను చచ్చిపోతానంటావేంటి? విశ్వాసం తక్కువైపోయి కదా ఈ మాటలు వచ్చేది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, సరే మీకు అట్లాంటి సమస్యలు వస్తున్నాయి, నేను చచ్చిపోతానే సమస్యకి సొల్యూషన్ అనుకుంటే, సొల్యూషన్ అనుకుంటే అది నీ అవివేకమైన సాతానుగాని క్రియ అన్నమాట. దేవుని ప్లాన్కి వ్యతిరేకం అన్నమాట. అంటే దేవుడు నిన్ను ఇంకా సరి చేయాలనుకున్నాడని గ్రహించుకోవాలి. ఈ మనుషుల మాటలు మేము భరించలేకపోతున్నామండి. ఇంట్లో మేము సమస్యలు భరించుకోలేకపోతున్నాం. తాగుబోతుడు ఊరికొచ్చి కొడతా ఉన్నాడు. తాగుబోతుడు సచ్చిన బాగుండే, ప్రార్థన చేసేస్తా చచ్చినా బాగుండేడు. ఎప్పుడు సత్తా అందరికీ సావద్దు. పెద్ద లారీ ఒకేసారి వచ్చి మీద పడిపోను. వీడికి ఎప్పుడు అందరికీ సావద్దు, వీడికి సావురాదు. పాపం ఏం చేద్దాం, ఆమెకు వచ్చే బాధలు కూడా అట్లాంటివి. ఆడు ఊరికే కొడుతుంటాడు, ఎందుకు కొట్టాడతాడు కూడా తెలియదు. ఊరికే అరుస్తుంటాడు, ఊరికే కొడుతుంటాడు. పాపం ఆమెకు వచ్చిన బాధలు అట్లాంటివి. ఊరికి రావట్లా, ఓపిక రావట్లా, సహనం రావట్లా. హల్లెలూయా. చచ్చిపోతే బాగుండు అంటే ఇక లేచిన కానీ ఎన్ని సమాధి కార్యక్రమాలు జరగాలను. హల్లెలూయా. సరి చేసుకోవాల్సిన ఏదో ఉంది, ప్రార్థన చేసుకోవాల్సిన అనుభవం ఇంకా నీలో ఉంది. ప్రభువుని ఇంకను నువ్వు దగ్గరికి రావాల్సిన అనుభవం ఉంది. ప్రార్థన ద్వారానే జయించాలి. ప్రతి సమస్య ప్రార్థన ద్వారానే జయించాలి. ప్రతిరోజు ప్రార్థించాలి, మెలకువగా ప్రార్థించాలి. ప్రతి శోధనని ఇంట్లోంచి తొలగిపోయేట్టుగా మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. అంతేగాని సమస్యకు ముగింపు చావు కానే కాదు. ముగింపు అనేది దేవుడు మనకి ఇవ్వాలి. అది దేవునికి మహిమ. చప్పట్లు కొట్టనుగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు మనం వెళ్తే ఆ ముగింపే వేరు, ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒక మంచి ఫ్యామిలీ విదేశాలకు వెళ్ళిపోతుందంట, సెటిల్ అయిపోయి. వాళ్ళ భర్త వెళ్ళిపోయాడు ఫస్ట్, అక్కడ బాగా సెటిల్ అయిపోయాడు ఉద్యోగపరంగా. ఇల్లు అన్నీ రెడీ చేశాడు. ఇప్పుడు భార్య పిల్లలు ఉన్నారు, మంచి విశ్వాసులు. పాస్టర్ గారు మీరు కూడా రండి, ఎయిర్పోర్ట్ దాకా మేము వెళ్ళిపోతున్నాం కదా విదేశాలకి. పాస్టర్ గారు మీరు కూడా రండి అంటే ఎయిర్పోర్ట్ దాకా పాస్టర్ గారు వెళ్ళారండి, భార్య పిల్లలు వెళ్ళారు.
ఈ విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి వెళ్ళిపోతా ఉంటే ఇక వాళ్ళ దూరాన వాళ్ళ తెలిసిన అది వాళ్ళ ఇంటి యజమాని ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చాడు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. వీళ్ళని తీసుకెళ్ళిపోవడానికి, విదేశాలు తీసుకెళ్ళిపోవడం. ఇక వాళ్ళ భర్తను ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్లో చూసిందో ఇంక పాస్టర్ గారు లేడు, గీస్టర్ గారు లేడు. పాస్టర్ గారు మనం వెంట పెట్టుకొని వచ్చాం కదా, పాస్టర్ గారికి వందనాలు చెప్దాం, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అని చెప్దామని వెనక్కి తిరిగి చూస్తుందేమని పాస్టర్ గారు చూస్తున్నాడంట. ఇక వెనక్కి లేదు, ముందుకు లేదు. పాపం ఆయన ఎప్పుడో 8 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ భర్త వెళ్ళిపోయి. వాళ్ళ భర్తను చూసిన ఆనందమేమో తట్టుకోలేకపోయింది. ఇంక నా భర్త నాకు కనబడ్డాడు, భర్తతో నేను వెళ్ళిపోతాను, ఇక నా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయినట్టే, ఇక చిరకాలం సదాకాలం నా యజమానితో నేను ఉంటానని సంతోషంలో ఉంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా యజమానితో ఉంటాను, నా దేవునితో ఉంటాను, నా యేసయ్యతో నేను ఉండబోతున్నాను. ఇక చర్చి ఏమైపోయింది, పాస్టర్ గారు ఏమైపోయాడు, పాస్టర్ గారి పిల్లలు ఏమైపోయారు, నా చుట్టుపక్కల ఏమైపోయారు, అయ్యది నీకు అనవసరం. నీ యజమానుడు వచ్చాడు, నీ యజమాని పిలుపు నీకు వచ్చేసింది. ఇక ఆనందం ముందు ఈ చర్చి ఉంటేనే చర్చి లేకపోతే ఎలాగో మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు ఉండిపోతారో వాళ్ళకి చర్చి రాసిచ్చేద్దాం. హల్లెలూయా. దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మనం అందరం దేవుని సన్నిధికి చేరిపోయిన తర్వాత కొంతమంది మిగిలిపోతారు కదా. మిగిలిపోవాలని ఎవరి గురించి మేము అనుకోవట్లేదు, కానీ ఒకవేళ మిగిలిపోతే మాత్రం చర్చి వాళ్ళకే. దేవుని రాజ్యం వచ్చిన తర్వాత ఎవరైనా మిగిలిపోవాలని కాదు కదండి. యజమానితో ఉండాలి, యేసయ్యతో ఉండాలి, యేసయ్య సన్నిధితో, యేసయ్య రాజ్యంలో ఉండాలి, యుగయుగాలు సంతోషం. హల్లెలూయా. అక్కడ బంగారు వీధులు, ఇక్కడ బంగారు చెవుల్లో, ముక్కుల్లో, కాళ్ళల్లో, తల మీద, నడుము మీద, కాళ్ళు వేళ్ళకి కాళ్ళకి వేసారు. అక్కడ బంగారు వీధులు, బంగారం అంత కాళ్ళ కింద ఉంటుంది. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. నీకు అక్కడ బంగారు వీధుల్లో తిరగాలంటే ఇక్కడ బంగారం మీద ఆసక్తి తీసేయండి. బంగారం పెట్టుకోనేవో ఇరబిగాల్సిన పనేమి లేదు, చేయాల్సిన పనేమి లేదు. బంగారం ఉంటేనే పెద్ద ఘనత అనుకోవాల్సిన అవసరం అసలే లేదు. దేవుని బిడ్డలకి బంగారు వీధులు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నిశ్చయంగా విశ్వాస పరిమాణం ఎప్పుడు తగ్గుతుందయ్యా అంటే సమస్యలు పరిస్థితులు చూసి తగ్గిపోయి చచ్చిపోతే బాగుండు. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచడం మనకి చేత కావట్లేదు. విశ్వాసం ఉంచడం మనకి చేత కాబట్టి దేవుడు సిద్ధపరుస్తున్నాడంట. ఏం సిద్ధపరిచాడు, ఎప్పుడు సిద్ధపరిచాడేమో మనం ఎప్పుడు పొందుకుంటాము. మొదట మీ స్థితి కొద్దిగా ఉండిన తుదకు నీవు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాలు మహాభివృద్ధి పొందుదుము. ఆమేన్. తుదకు నీవు మహాభివృద్ధి. ఏది అభివృద్ధి? ఏది అభివృద్ధి? ఏం కనబడట్లేదు కదా అయ్యారు. యోసేపు అంటాడు కదా, యోసేపు మీరు కీడు చేయని ఉద్దేశించారు, కానీ సమస్తమైన ప్రజలు, ఐగుప్తు ప్రజలందరూ కూడా బ్రతికించబడేటట్లుగా దేవుడు దాన్ని మేలుగా చేశాడు, భయపడొద్దు అన్నాడు. మీరు ఒకటి చెప్పండి, కీడు చేయని ఉద్దేశించారా, కీడు చేశారా సహోదరులు? కీడు చేయని ఉద్దేశించారా, కీడు చేశారా? చేశారు కదా. చేస్తే ఈయనేమంటున్నాడు? మీరు చెయ్యాలని ఉద్దేశించారు అంటున్నాడు. ఉద్దేశించడం ఏంటి? ఆల్రెడీ చేశారు అయ్యగారులు చేశారు కాబట్టి ప్రత్యేక మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధం మన మీదకి వచ్చిందిరా, మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధం మన మీదకి వచ్చిందని ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపడుతున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు. వాళ్ళకి పశ్చాత్తాపం కలిగిన ఈయన దాన్ని లైట్ తీసుకున్నాడు. లైట్ మీరు ఉద్దేశించినట్టున్నారులే పాపం, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా,
ఒకటి రైట్ టైం, దేవుని సమయం రావాలి. రెండవదిగా దేవుడు ఫినిషింగ్ ఇవ్వాలి. దేవుడు ముగింపిస్తాడు. దేవుని ముగింపు వచ్చేంత వరకు కూడా విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుని సమయం వచ్చేంత వరకు కూడా మనం దేవుని కోసం ఎదురు చూడాలి. రెండవదిగా చివరిగా దేవుడు మనకి సిద్ధపరుస్తున్నాడు. దేవుడు వదిలిపెట్టలు ఇంకా నడిపిస్తున్నాడు. కంటికి కనబట్టలేదు కదండి, ఏం కనబట్టలేదు కదండి. ఆకలి అవుతూ ఉందండి, పిల్లలకి ఆకలి అవుతూ ఉంది. వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటే ఇక వాళ్ళని మనం అక్కడ వాసనలు పెడతా ఉంటే వండుతూ ఉంటే వాళ్ళు ఆగుతారా? ఇక వాళ్ళు ఎంత గోల్ చేస్తారో, ఎంత అల్లరి చేస్తారో. ఇక వాళ్ళకి ఆకలేసి ఇక వాళ్ళ పరిస్థితి చేయి దాటిపోయింది. తిరిగి వాళ్ళు మనం ఆపను మన వల్ల కాదు. కొన్నిసార్లు ఆకలి ముందే మన వాళ్ళు తినేయాలని చూస్తుంటారు. అసలు అది వండక ముందే సరి ఉడక ముందు తినేయాలని చూస్తుంటారు. దాని రుచి తెలిసిద్దా? దాని వాల్యూ తెలిసిద్దా? మనకి దాని విలువ తెలిసిద్దా అండి? అది పూర్తిగా ఉడకాలి, పూర్తిగా సిద్ధపడాలి. దానికి వేయాల్సినవన్నీ వేయాలి. తగిన సమయంలో అది సిద్ధపడిన తర్వాత దాన్ని తింటే, అది మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని మనం తింటే ఆ ఆస్వాదించిన దాని టేస్ట్ వేరు, దాని రుచి వేరు. హల్లెలూయా. నువ్వు బిర్యానీ రెడీ అయ్యే లోపలే నోరు కాల్చేసుకుంటే వేడి నీళ్ళు తాగేసి ఏ తినాలి, ఏ ఆలోచనలు పెట్టుకున్నావు, తినడానికి ఆల్రెడీ రెడీ అవుతా ఉంది. ఈ లోపల నువ్వు వేడి నీళ్ళు పోసుకుని నోరు కాల్చుకున్నావు అనుకో, మరి దేవుడు సిద్ధపరిచినవన్నీ ఏమవ్వాలి? దేవుడు ప్రేమిస్తున్న వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినవన్నీ ఏమైపోతాయి? వేస్ట్ అయిపోతాయి కదా. ఆ ప్రియమైన దేవుని ప్రజలు ఒకసారి మనం ఆలోచించేద్దాం. నిశ్చయంగా దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. కీర్తన 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం ఎప్పుడు చదువుకుంటాం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుస్తున్నావు. హల్లెలూయా. భోజనాన్ని సిద్ధపరుస్తున్నావు, శ్రేష్టమైన ఆహారం. కనుక దేవుడు సిద్ధపరిచినవి చాలా శ్రేష్టంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. మనల్ని ఎదిరించి, మనల్ని బాధించి, మనల్ని బాధపెట్టినటువంటి శత్రువుల మధ్యలో కూడా ఘనతగా, గౌరవంగా ఉండేట్లుగా, వారి మధ్యలో మనకు ఆహారం పెట్టి, వారి ముందు మన గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా, వారందరూ కుళ్ళుకునేటట్లుగా, శత్రువుకి సిగ్గు కలిగేటట్లుగా వారి మధ్యలో దేవుడు మనకి ఆహారం సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఫినిషింగ్ ఆఫ్ గాడ్, లీడింగ్ ఆఫ్ గాడ్ అంటే సిద్ధపరుస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, వదిలిపెట్టలేదు, నడిపిస్తూ ఉన్నాడు. గనుక దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించాలా వద్దా మనల్ని? దేవుడు నడిపించాలా వద్దా చెప్పండి నాకు. దేవుడు నడిపించాలి అనుకునేటప్పుడు కొన్నిసార్లు కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి, కొన్ని స్పీడ్ బ్రేక్లు ఎదురవుతూ ఉంటాయి. నేను రాత్రి ఆయన చెప్పాడు కదా దైవజనుడు, విశ్వాస జీవితంలో కొన్ని బ్రేకులు ఎదురవుతాయండి. కొంత బ్రేక్ పడుతుంది మనకి. కొంచెం ఆటంకం వస్తే నేను సాగలేనులే, కూర్చుంటానులే, నేను నడవలేనులే, నేను కొనసాగలేనులే అంటే కుదరదు. నిన్ను అవసరమైతే కొట్టి, నిన్ను లేపి, నిన్ను సరిచేసి, మాడి మీద కొట్టి, తల మీద కొట్టి, కాళ్ళ మీద కొట్టి, ఎక్కడ కొడతాడు నాకు తెలియదు, కొడతాడు. ఎందుకు కొడతాడయ్యా ఆయన? నువ్వంటే ఇష్టం బాబు, నువ్వంటే ఆయనకి చాలా ప్రేమ, నిన్ను వదిలిపెట్టలేడు. ఎంతమందిని దేవుడు వదిలేలేదండి లోకంలో. మనకంటే గొప్ప వాళ్ళని దేవుడు వదిలేసాడు. వాళ్ళు పెద్ద జ్ఞానం అనుకుంటున్నారు. వాళ్ళు లోకంలో శాపంలో, పాపంలో తిరుగుతా, మూఢనమ్మకాలు, మూఢ సిద్ధాంతాలను పాటిస్తా అనేక మంది నశించి నరకానికి దగ్గరలో ఉన్నారు. వదిలేశాడు వాళ్ళు. క్షుద్రం అంటేనే క్షుద్ర శక్తి, క్షుద్రం అంటేనే అదొక దయ్యం. ఈ మంత్రాలు, తంత్రాల ద్వారా ఒక దయ్యం ఇంకొక దయ్యాన్ని చంపాలనుకుంటుందంట. ఒక దయ్యం ఇంకొక దయ్యాన్ని సాధించాలంటే ఎలా కుదురుతుంది? ఒక దయ్యం ఇంకొక దయ్యాన్ని సాధించాలని ఎలా కుదురుతుందమ్మా? ఏమి జ్ఞానమో, ఏమి తెలివితేటలు. దేశంలో కొన్ని ఇంకా మూఢనమ్మకాలు, ఇంకా మూఢ ఆచారాలు. గనుక దేవుని సిద్ధాంతాలు ఎరగక, సత్యం ఎరగక, జీవగల అనుభవాలు ఎరగక ఆ దైవం ఏం చేసింది? ఎదుగొచ్చిన పిల్లలను చంపేసింది, ఎదుగొచ్చిన పిల్లల్ని మింగేసింది, కుటుంబాన్ని సర్వనాశనం చేసేసింది. దయ్యం ఎలా చంపుతుంది? దయ్యం ఎలా జయిస్తుంది? లేదు మా పిల్లలు బతికొచ్చేస్తారు, మా పిల్లలు ఇదిగో వచ్చేస్తున్నారు.
పిల్లలు బతికి రారమ్మా. నువ్వు ఎన్నుకున్న మార్గమే తప్పు, నువ్వు చేస్తున్న సిద్ధాంతం తప్పు, నువ్వు చేస్తున్న ఆచారాలు తప్పు. ఇంకా ఆచారాలు, సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు ఇంకా ఎందుకు పాటిస్తున్నారు? ఆ మనిషిలో ఏముందో, ఈ మనిషిలో ఏముందో, ఆ జాతకం చెప్పేవాళ్ళు ఏముందో, ఈ కుడి చేతిలో ఏముంది, ఈ నుదుటి మీద ఏముందో, ఆ పుస్తకాల్లో, ఆ మంత్రాల్లో ఏముందో, తంత్రాల్లో ఏముందో, వాక్యంలో ఉందమ్మా. వాక్యం చదవండి. అప్రియమైన దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా శక్తులే, కాదనట్లేదు. కానీ ఈ శక్తికి మించి దేవుని శక్తి దిగి రావాలి. దేవుని శక్తికి మించిన మంత్రశక్తి లేదు, చేతబడి శక్తి లేదు, దైవ శక్తి లేదు. ఎటువంటి చీకటి శక్తులైన, ఎన్ని వేల శక్తులైన, వందల శక్తులైనా, ఎటువంటి అపవిత్రాత్మ శక్తులైనా, అఘాయిత్యానికి, ఆత్మహత్యలకు దారితీసేటువంటి సాతాను శక్తులైనా జయించేటువంటి శక్తి యేసు నామానికి ఒక్కదానికి మాత్రమే ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అది అధికారం గల నామం, శక్తి గల నామం, అది పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామం. యేసు శక్తి గల నామాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుకు సొంత బిడ్డలుగా మనం మారాలి. యేసుకు మన వారసులుగా మారాలి, దత్తపుత్రులుగా మారాలి. యేసయ్య కన్నబిడ్డలుగా మారి యేసు నామములో మోకరించి శాసించి ఎదిరించేవారిగా ఉండాలి. ఎంతటి శ్రమైన, ఎంతటి శోధనైనా. ప్రార్థన ఎప్పుడైతే తగ్గుతుందో, విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతావో, దేవుని సమయం నీకు తెలియదు. అసలు దేవుని ముగింపు ఏంటో నీకు తెలియదు, నీ ముగింపు ఏంటో నీకు తెలియదు. నీకు నీవే ముగించేసుకుంటావు, నీకు నీవే అన్ని ఊహించేసుకుంటావు. కనుక దేవుడు నడిపించే మార్గాలకు అప్పగించుకుందాం. దేవుని సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుని ముగింపు ఎప్పుడో, మన విషయంలో దేవుని ముగింపు ఎప్పుడో, మన సమస్యలకు దేవుని ముగింపు ఎప్పుడు ఇస్తాడో అని ఎదురు చూస్తూ విశ్వాసంతో ప్రార్థనలో మనం సాగిపోవటం. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోవటం. అందరి కళ్ళు మేయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మేయండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి. ఎవరికి వారం ప్రార్థన చేసుకుందామా? చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరుగుతాయి. కానీ మధ్యలో కొన్ని పోరాటాలు, కొన్ని సమస్యలు. మన సంఘంలో చిన్న శోధన వచ్చింది, కానీ దాని వెనుక ఒక గుణపాఠం ఉంది. ఒక గుణపాఠం. ప్రతి సమస్య జరుగుతుందయ్యా అంటే దాని వెనుక ఒక పాఠం ఉంది. ఆ పాఠం మనం నేర్చుకోవాలి. అది మనకి జయమే, అది మనకు జయమేనండి. విజయం ఇచ్చేదానికే, జయం ఇచ్చేదానికే. ప్రతి శ్రమ, ప్రతి శోధన వెనుక ఒక పాఠం ఉంది, ఒక పాఠం. ఆ పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. దాని లోటుపాట్లను క్షుణ్ణంగా, లోతుగా వెళ్ళి తెలుసుకోవాలి. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు ఈ మార్గంలో నేను వెళుతున్నాను? ఈ శ్రమల మార్గంలో ఎందుకు నేను నడిపించబడాల్సి వస్తుంది? ఈ అరణ్యంలో నేను ఇంకా ఎంతకాలం ఉండాలి? అసలు దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు ఉందా లేదా? ఎవరు ఊహించుకోవద్దండి. నడిపించబడదాం. దేవుని శక్తి కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం కొరకు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం తగ్గిపోవడానికి గల కారణము, నీవు టైం సెట్ చేయకూడదు దేవునికి. నువ్వు ఒక ప్రార్థన చేసి, ప్రార్థన ఇప్పుడే జరిగిపోవాలి. నువ్వు దేవునికి టైం సెట్ చేయడం కాదు. నువ్వు టైం సెట్ చేసిన వెంటనే కార్యం జరగబోతే మళ్ళీ వెనకడుగు వేయటం కాదు.
దేవుని ప్లాన్ కోల్పోతావు, దేవుని ఉద్దేశం కోల్పోతావు. ప్లాన్ నువ్వు సెట్ చేయకూడదు, సమయం నువ్వు సెట్ చేయకూడదు, దేవుడు సెట్ చేయాలి. దేవుని సమయం రావాలి, దేవుని సమయం వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి, మొరపెడుతూనే ఉండాలి, కన్నీళ్ళు విడుస్తూనే ఉండాలి, దేవుని సన్నిధిలో గోజాడుతూనే ఉండాలి. దేవుని సమయం రాబోతూ ఉంది, దేవుని సమయం రాబోతూ ఉంది. గొప్ప జయం అనుగ్రహించబోతూ ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ముగింపు ఎంత మహిమకరంగా ఉండబోతుందో తెలుసా? ఎంత మహిమకరంగా మన ముగింపు ఉండబోతుందో, ఎంత గొప్పగా, గౌరవంగా, ఘనతగా ఉండబోతుందో. మనం ఎందుకు కొంచెంగా ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు అవిశ్వాసంగా ఇంకా సందేహపడుతున్నాము? ఈ సమస్యలు తీరవేమో, ఈ పోరాటాలు పోవేమో, ఈ రోగాలు పోవేమో, ఈ మనిషి మారడేమో, ఇక నేను చస్తే బాగుండు, ఇదిగో ఈడు చావాలి అనే చచ్చే పరిస్థితికి దిగజారవద్దు. అట్లాంటి మాటలు కూడా మన నోటి నుంచి రానివ్వకుండా, యేసయ్యా, 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 నాలో విశ్వాసం తగ్గకుండా సహాయం చేయను ఆయన, నాలో ప్రార్థన తగ్గకుండా సహాయం చేయను ఆయన. నాలో ఎప్పుడు ప్రార్థన తగ్గుతుందో, విశ్వాసం తగ్గుతుందో, బలహీనమైన మాటలు వచ్చేస్తున్నాయి. సాతాను గడికి నేను చోటివ్వకూడదు నాయన, సాతాను గడికి చోటివ్వను ప్రభువా, నా మాటలలో కూడా నా చోటివ్వను ఆయన. విశ్వాసంలో తగ్గను, విశ్వాసంలో వెనకడుగు వేయను, విశ్వాసంలో వెనకడుగు వేయను. యేసయ్యా, యేసయ్యా, నాకు జయమిచ్చువాడు. ఆ సాలిపురుగు పట్టు పెడతా ఉంది. సాలిపురుగు ఇంచుమించు ఆ రాజు 14 సార్లు ఓడిపోయాడటండి. ఆ సాలిపురుగు ఇంత కష్టపడి ఆ పట్టంతా పోయిన ఆ సాలిపురుగు చూసి నేర్చుకున్నాడట రాజు. ఆ సాలిపురుగు అంత కష్టపడి దాన్ని అంతగా జయం సాధించింది కదా. నేను 14 సార్లు ఓడిపోయి 15వ సారి నేను ఎందుకు గెలవను? 15వ సారి నా దేవుడు నాకు ఎందుకు జయం ఇవ్వడు? నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, దేవుడు నాకు జయం ఇచ్చే తీరతాడు. చిన్న పురుగును చూసి గొప్ప గొప్ప రాజులు గొప్ప పాఠము నేర్చుకున్న వాళ్ళు ఉన్నారండి. నిజమే, జంతువులు, పురుగులు, పాకే పురుగులు, ఏమండి, పిల్ల కాకులు, తల్లి కాకులు ఎవరు పోషిస్తున్నారు? వాటికి ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? తల్లి కాకులకి, పిల్ల కాకులకి ఎవరు ఆహారం వేస్తున్నారు? కావు వెళ్తా ఉన్నాయి. ఆహారం తగిన సమయంలో దేవుడు సిద్ధపరచడం లేదా? దేవుడు వాటిని పోషించడం లేదా? దేవునికి సమస్తము తెలియదా? తగిన టైంలో నీ పట్ల కార్యం చేయాలని ఆయనకి తెలియదా? ఆయనకి చేత కాదా? అసలు ఆయన ఎవరో నీకు తెలియట్లేదు. అసలు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తి గలవాడో నీవు ఎరగటం లేదు. ఆయన సన్నిధిలో కూర్చొని కన్నీళ్ళు గార్చి నువ్వు గోజాడటం లేదు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని గోజాటం మనకి చేతగాక ఎందుకు మనం ఆయన్ని దూషిస్తున్నాం? ఎందుకు మనం ఆయన్ని అనుమానిస్తూ ఉన్నాం? ఎందుకు మనం ఇంకా సందేహిస్తూ ఉన్నాం? విశ్వాసము తెచ్చుకో, బలము తెచ్చుకో, ప్రార్థన కొనసాగించు, ప్రార్థన ప్రారంభించు. ప్రతి సాయంకాలం, ప్రతి ఉదయం ప్రార్థన ప్రారంభించండి. కన్యలతో ప్రార్థన ప్రారంభించు, కుటుంబంతో, పిల్లలతో కలిసి ప్రార్థన ప్రారంభించు. నా దేవుడు జయమివ్వబోతున్నాడు. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యమే ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో సంఘంలో ఉన్నోళ్ళు చేయాలి, ఎవరో పాస్టర్ గారు చేయాలి కాదు. నీకు నీవుగా ప్రార్థనలో కూర్చొని, ప్రార్థనలో కుటుంబం ఏకీభవించి ప్రార్థనలో జయం పొందు, ప్రార్థన ద్వారా జయం పొందు. నా దేవుడు జయమిచ్చునుగాక, విజయోత్సవాలతో ఊరేగించునుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు సాక్ష్యాలుగా నిలుపునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. స్తుతినైనా